దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీ అందరినీ నిండారులుగా ఆస్వాదించునుగాక. ఈ మార్నింగ్ మన్నాను చూస్తున్న ప్రియులందరికీ శుభములు. దేవుడు అనుదినము మిమ్మల్ని ఆస్వాదించినట్లు దేవుడు సహాయం చేయనుగాక. ఈరోజు వాగ్దానము మనం పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉంటే, తగిన సమయమందు నేను మిమ్మలను హెచ్చించేదను. తగిన సమయమందు నేను మిమ్మల్ని హెచ్చిస్తానని ప్రభు చెప్తున్నాడు. చాలామంది ఎదగాలని, హెచ్చించబడాలని, ఆశ్చర్యకరంగా ఉండాలని, అభివృద్ధిగా ఉండాలని చాలామంది కోరుతూ ఉంటారు. అయితే ప్రతిదీ కూడా ఆయా సమయాలలో దేవుడు చేస్తూ ఉంటాడు. నువ్వెప్పుడు ఎదగాలి, నువ్వెప్పుడు హెచ్చించబడాలి, నీకెప్పుడు ఆశీర్వాదం కావాలి, నీకెప్పుడు స్వస్థత కావాలి, నువ్వెప్పుడు దీవెనకరంగా ఉండాలని ప్రభువుకు తెలుసు. ఆ సమయము వచ్చేంత వరకు మనం వేచి ఉన్నట్లయితే తగిన సమయమున రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను తప్పకుండా హెచ్చిస్తారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది ప్రయాసపడుతుంటారు, హెచ్చించబడడానికి ప్రయాసపడుతుంటారు, అభివృద్ధి చెందడానికి ప్రయాసపడుతుంటారు. మనుషుల యొక్క ప్రయాసము వ్యర్థమని దేవుడు చెప్తున్నాడు. మనుషుల యొక్క ప్రయాసము వృధా. హెచ్చించబడుటకు, నువ్వు అభివృద్ధి చెందుకున్నటకు, నీవు గొప్పవాడిగా కావడానికి నీవు ప్రయత్నిస్తే నీ యొక్క ప్రయత్నములు వ్యర్థము కావచ్చు, నీ ప్రయత్నములు బూడిదలో పోసిన పన్నీరు వలె కావచ్చు. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఒక సమయం ఉంది, వాటి కాలమున సమస్తము చేయుటకు సమర్థుడైన దేవుడు చెప్తా ఉన్నాడు. నిన్ను హెచ్చించుటకు ఒక సమయం ఉన్నది, నువ్వు గొప్పవాడి కావటకు ఒక సమయం ఉన్నది, వాటికి కాలము ఉన్నది. ఆయా కాలములలో సమస్తము నేను చేసి ముగిస్తానని ప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ మార్నింగ్ మన్నా చూస్తున్న దేవుని బిడ్డలారా, మనం హెచ్చించబడాలంటే మనం దేవుని చేతిలో ఉండాలి. మనం హెచ్చించబడాలంటే దేవుని చేతిలో మనం సమర్పించబడాలి. దేవుని చేతికి అప్పగించుకోండి, దేవుని చేతిలోకి సమర్పించుకోండి, దేవుని చేతిలోకి మిమ్మల్ని, మీ జీవితాలను ఇవ్వండి. మనము హెచ్చించబడడానికంటే దేవుని ద్వారా మనము హెచ్చించబడుట ఆశీర్వాదకరము. చాలామంది ఈ పొరపాటు చేసి అప్పుల పాలవుతున్నారు, నష్టాలు పోతున్నారు, ఆ వ్యాధుల పాలవుతున్నారు. ఎంతో ఘోర పరాజయము చేత, భయంకరమైన అప్పులతో ఎంతో ఓడిపోయామే, ఓటమి పాలయ్యామని చాలామంది సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ప్రభు చెప్తున్నాడు, నీవు ఎదగాలంటే నీ సొంత ప్రయత్నాన్ని మానుకో. నువ్వు ఎదగాలంటే నీ జీవితాన్ని నాకు అప్పగించు.